ఓబన్న జై ఓబన్న జై ఓబన్న జై ఓబన్న। ఈరోజు స్వతంత్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ప్రధాన అనుచరుడు, బ్రిటిష్ గుండెల్లో గుణపాలు దింపిన పోరాట యోధుడు వడ్డే ఓబన్న గారి జయంతి కార్యక్రమము మహబూబాబాద్ జిల్లా ఓబీసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేయడం జరిగింది। మరి ఈ యొక్క మహనీయుడు చేసినటువంటి సేవలకు గాను 75 సంవత్సరాల్లో ఏ ప్రభుత్వం కూడా మరి ప్రకటించినటువంటి ఒక అద్భుతమైన అవకాశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ప్రభుత్వ కార్యక్రమాలలో తప్పకుండా వడ్డెన్న యొక్క జయంతులు చేయాలని చెప్పి ప్రభుత్వం యొక్క లాంఛనంగా చేయాలని చెప్పి చెప్పడం జరిగింది। దానికి అనుకూలంగానే మరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి సంవత్సరం నెల అయిన తరుణంలోనే మరియు వెంటనే తను చెప్పినట్టుగా ఇవాళ కలెక్టర్ ఆఫీసులో ఇతర కలెక్టర్ ఆఫీసులో కూడా వడ్డే ఓబన్న గారి కార్యక్రమాన్ని జయంతి కార్యక్రమం చేయడం జరిగింది। మాకు ఎంతో సంతోషకరమైన విషయం, ఎందుకంటే పోరాట పటిమని పోరాట తీరత్వాన్ని చూపించిన గొప్ప నాయకుడు వడ్డే ఓబన్న గారు। అతని స్ఫూర్తి తీసుకొని కూడా చాలా మంది కూడా ముందుకు పోవాలి। సంచార జాతిలో వడ్డెర కులానికి చెందినటువంటి మరి వడ్డే ఓబన్న గారు చేసిన పోరాటాలు ఎప్పుడు కూడా చిరస్మరణం, ఎందుకంటే ఆ కాలంలోనే అంటే సుమారుగా 150 సంవత్సరాల క్రితంలోనే అంతటి పోరాట పటిమని చూపించిన గొప్ప నాయకులు, మరి గొప్ప నాయకులు సమాజం నుంచి ప్రజల నుంచి పుట్టించుకొచ్చిన గొప్ప నాయకులు ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి। గుర్తుంచుకొని ప్రతి మండలాల్లో కానీ ప్రతి గ్రామాల్లో కానీ జిల్లాలో కానీ వడ్డే ఓబన్న గారి కార్యక్రమం చేయాలని చెప్పి కోరుకుంటూ మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా అంటే బడుగు బలహీన వర్గాలకి ఎంత ప్రాధాన్యత ఇస్తుందో అర్థం చేసుకునే విధంగా మనం తెలుసుకోవచ్చు। ఈ రోజు వడ్డే ఓబన్న గారి జయంతి కార్యక్రమం అధికార లాంఛనంగా పూర్తి చేయడం పట్ల ఎంతో ఆనందకర విషయం అని చెప్పి తెలుసుకుంటూ మరి అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఈ రోజు ముందుకు దూసుకుపోతుంది। సంక్షేమ ఫలాల్లో బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేస్తూ ముందుకు దూసుకుపోతున్న తరుణంలోనే మరొకసారి వడ్డే ఓబన్న గారిని మరి స్మరించుకుంటూ జై ఓబన్న జై ఓబన్న జై ఓబన్న జై ఓబన్న సాధిస్తాం ఓబన్న ఆశయాలలో సాధిస్తాం।